ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై సస్పెన్స్ వీడింది. బీజేపీ ఆఫర్ కి ఓకే చెప్పింది బీఆర్ఎస్. బీజేపీతో కలిసి చైర్మన్ పదవిని పంచుకోబోతోంది బీఆర్ఎస్. అంతకుముందు బీఆర్ఎస్ కు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. చైర్మన్ పదవి ఇద్దరిలో ఎవ్వరు తీసుకున్నా పర్వాలేదంది బీజేపీ. ఖానాపూర్ అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించింది బీజేపీ. బీజేపీ ప్రతిపాదనని బీఆర్ఎస్ అంగీకరించడంతో 2 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఖానాపూర్ 12 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఒకచోట ఇండిపెండెంట్ విజయం సాధించారు. పొత్తుకి ఓకే చెప్పిన బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఏం ఆశిస్తుందో చెప్పారు ఆ పార్టీ నేత ఆకుల శ్రీనివాస్. మేము అనుకుంటున్న జనసేన గారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు జనసేన గారికి మేము ఒకటే వేడుకుంటున్నాం. దయచేసి ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి సహకరించి మీరు బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి మాకు ఒక్క చైర్మన్ సీటు బీజేపీకి వదిలి మిగతా వైస్ చైర్మన్ 4 ఆప్షన్లు బీఆర్ఎస్ తీసుకొని ఒక చైర్మన్ పదవి బీజేపీ చెప్పి కోరుకుంటున్నాం. ఆ యొక్క చైర్మన్ పదవి ఒక్క సీటు వదిలి 4 కౌన్సిల్ మెంబర్లు ఒక వైస్ చైర్మన్ తీసుకోమని చెప్పి మేము వేడుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క కోరిక మన్నిస్తే మాకు లేకపోతే మీకే ఇస్తుంది, మా కేంద్ర ప్రభుత్వం లేకుంటే మీకే ఇస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఇవ్వమంటున్నాం. ఎందుకంటే మీకు చైర్మన్ ఇస్తే మీ చైర్మన్ పదవి ఓన్లీ ఖానాపూర్ పొలిమేర దాటి తప్ప ఎక్కడికి పోదు. ఎందుకంటే కేంద్రం లేరు, రాష్ట్రం లేరు కాబట్టి మేము అడుగుతున్నాం దానికోసం ఒకటే. కాబట్టి దయచేసి మాకు చైర్మన్ పదవి ఒకటి ఇచ్చి 4 కౌన్సిల్ మెంబర్లు వైస్ చైర్మన్ తీసుకొని చెప్పి మేము కోరుకుంటున్నాం.